థియేటర్‌లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అయిన 'దివ్య దృష్టి' మూవీ నాన్ స్పాయిలర్ ఆఫ్ ద రివ్యూ మీకోసం. బిఫోర్ దట్ స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. నౌ కమింగ్ టు ద స్టోరీ. దివ్య, భవ్య ఇద్దరు ట్విన్ సిస్టర్స్. బట్ వాళ్ళిద్దరికీ విజన్ ప్రాబ్లమ్ ఉంటది. అందులో భవ్య సూసైడ్ చేసుకుంటుంది. బట్ దివ్యకి సూసైడ్ కాదు మర్డర్ అని డౌట్ వచ్చి లీడ్స్ కోసం సర్చింగ్ స్టార్ట్ చేస్తది. సో తర్వాత ఏం జరిగింది అనేది రెస్ట్ ఆఫ్ ద మూవీ. మూవీ చూసాక నా ఒపీనియన్, థాంక్ గాడ్ వీళ్ళు థియేటర్స్‌లో రిలీజ్ చేయలేదు. మూవీ కాన్సెప్ట్ వైస్ చూస్తే సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌లా డిజైన్ చేశారు. దివ్య దృష్టి, ఫ్యూచర్ విజన్స్, మిస్టరీ ఎలిమెంట్స్ ఉన్నాయని సెటప్ ఇస్తారు. కానీ యాక్చువల్‌గా మూవీ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవుతుందో, ఎక్కడ ఎండ్ అవుతుందో క్లారిటీ ఉండదు. ఫస్ట్ హాఫ్‌లో నేరేషన్ చాలా వీక్, సీన్స్ స్లోగా డ్రాగ్ అవుతాయి. ప్రాపర్ గ్రిప్ క్రియేట్ చేయకుండా మూవీ ప్రొసీడ్ అవుతుంది. మూవీలో మెయిన్ ప్రాబ్లమ్ థ్రిల్లర్ మూవీస్‌లో నేరేషన్ బ్యాక్ బోన్‌లా ఉండాలి. ఇక్కడ నేరేషన్ కంప్లీట్‌లీ కొలాప్స్ అయింది. సీన్స్ మధ్యలో కంటిన్యూటీ లేదు. టెన్షన్ బిల్డ్ అవ్వలేదు. ఈ మూవీలో ఇంకో మైనస్ పాయింట్ రైటింగ్. థ్రిల్లర్ అని చెప్పి లాజిక్‌ని పక్కన పడేశారు. ఆడియన్స్‌ని ఫూల్ చేయడం ఈజీ అని ఫీల్ అయినట్టుంది. మోస్ట్ సెన్స్‌లెస్ సీన్స్. హీరోయిన్‌కి ఐ సర్జరీ కంప్లీట్ అవుతుంది. హాస్పిటల్ బెడ్ మీద ఉంటుంది. ఐస్‌కి బ్యాండేజ్ చేసి ఉంటారు. కానీ షాకింగ్ పార్ట్ ఏంటి అంటే ప్రాపర్ మేకప్, ఫుల్ బ్రైట్ లిప్‌స్టిక్. అసలు సర్జరీ అయిన పేషెంటా లేక ఫ్యాషన్ షూటా? ఈ సీన్ చూసినప్పుడు మైండ్ బ్లాంక్ అయిపోయింది. అండ్ ఇలాంటి లాజిక్ లెస్ సీన్స్ మూవీ మొత్తం స్ప్రెడ్ అయి ఉన్నాయి. క్యారెక్టర్స్ బిహేవియర్ చేసే విధానం చూస్తే నేచురల్ రియాక్షన్స్ అస్సలు ఉండదు. డిసిషన్స్ సిల్లీగా ఉంటాయి. డేంజర్ సీన్‌లో కూడా అర్జెన్సీ ఫీల్ ఉండదు. నాకు రియల్ షాక్ ఏంటంటే ఈ స్టోరీని మేకర్స్ ఎలా నమ్మారు? ఈ స్క్రీన్ ప్లేని ఎలా అప్రూవ్ చేశారు? థ్రిల్లర్ మూవీ అంటే ఆడియన్ ఇంటెలిజెన్స్‌ని రెస్పెక్ట్ చేయాలి. ఇక్కడ అది టోటల్లీ మిస్ అయింది. హానెస్ట్‌లీ చెప్పాలంటే ఈ మూవీ నేను ఎవరికీ రికమెండ్ చేయనండి. టైమ్ వేస్ట్, డిసప్పాయింట్‌మెంట్. సో, నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 1 స్టార్. అది కూడా థియేటర్‌లో రిలీజ్ చేయకుండా సైలెంట్‌గా ఓటీటీలో వదిలేసినందుకు. సో, స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.